ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలిట్ సీజన్ 1 ఎపిసోడ్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసాం కదా, వీళ్ళకి ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది. దీంట్లో వీళ్ళంతా పాస్ అవుతారు. ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఎగ్జామ్ లో పాస్ అయినందుకు. ఇంకా క్లాస్ లో అందరికంటే హైయెస్ట్ మార్క్స్ షిజునేకి వస్తాయి. ఇంకా ఇక్కడ క్లాస్ లో ఉన్న వాళ్ళంతా ఖుషిదాకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఎగ్జామ్ లో వీళ్ళందరికీ ఈమె హెల్ప్ చేసింది. ఇంకా ఇక్కడే మనం షిజునే ఇంకా ఆయన కోజిని చూస్తాం. ఇక్కడ షిజునే అంటుంది, నిజం చెప్పు, ఇదంతా నువ్వే చేసావు కదా. ఇక ఇప్పుడు మనం టెస్ట్ కి 3 రోజుల ముందు సీన్ అయితే చూస్తాం. ఇక్కడ అమ్మాయిలందరూ టెన్నిస్ ఆడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళందరి మధ్యలో సూడో క్లాస్ సి సెక్షన్ వాళ్ళతోటి గొడవ పడుతూ ఉంటాడు. ఇంకా ఇక్కడే ఉన్న ఆయన కోజి ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇక ఇంకోవైపు వీళ్ళ లొల్లి ఇలాగే పెరగడం చూసి సెక్షన్ బి లో ఉన్న అమ్మాయి వచ్చి ఈ గొడవను ఆపేస్తుంది. ఈ అమ్మాయి పేరు వచ్చేసి ఇచినోసే. ఇప్పుడు తనంటుంది, మీరు గనుక ఈ గొడవను ఆపలేదంటే స్కూల్ సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడే మనం రోహిణి అనే స్టూడెంట్ ని చూస్తాం. తనంటాడు, చూడు మేము ఇతనితోటి గొడవ పడట్లేదు, ఇతనే మాతోటి గొడవ పడుతున్నాడు. ఇది విని ఇచినోసే అంటుంది, చూస్తుంటే అలా కనబడట్లేదు. ఇక ఇది విని రోహిన్ సూడోని తిట్టించి వెళ్ళిపోతాడు. ఇక ఇది విని సూడోకి అయితే చాలా కోపం వస్తుంది. కానీ అప్పుడే అక్కడికి అయాన కోజి వచ్చి సూడోని ఆపేస్తాడు. ఇక ఇచినోసే కూడా ఇక్కడి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అయాన కోజి అంటాడు, మనం వెళ్లి స్టడీ గ్రూప్ లో చదువుకుందాం. కానీ సూడో అయాన కోజి చెప్పినట్టు వినడు. సప్పుడేకుండా అక్కడి వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత బాస్కెట్ బాల్ కోర్ట్ లో మనం సూడోని చూస్తాం. ఇక్కడ సూడో దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దూరంగా ఉండేది షిజునే చూస్తూ ఉంటుంది. ఇక ఈవినింగ్ టైమ్ లో సూడో బాస్కెట్ బాల్ క్లబ్ నుంచి వెళ్తుంటే అప్పుడే అక్కడికి షిజునే వచ్చి తనకు ఒక బుక్ ఇస్తుంది. తనంటుంది, నువ్వు బాగా చదువుకో, లేకపోతే నేను నీ స్కూల్ నుంచి తీసేస్తారు. ఇక దీని వల్ల నువ్వు బాస్కెట్ బాల్ క్లబ్ కి కూడా వెళ్ళలేవు. ఇంకా ఇదంతా నువ్వు నీ కోసం చేస్తున్నానని అనుకోకు, ఇది కేవలం నా కోసం, నా అవసరం కోసం. ఇంకా దీని తర్వాత మనం టెస్ట్ 2 రోజులు ఉందనగా సీన్ అయితే చూస్తాం. ఇక ఇప్పుడు మనం క్యాఫిటేరియాలో అయాన కోజిని ఇంకా కుషిదాని చూస్తాం. ఇక్కడ కుషిదా చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే అయాన కోజి తన్ని ఫస్ట్ టైం లంచ్ కి ఇన్వైట్ చేశాడు. ఇప్పుడు కుషిదా అంటుంది, ఏదైనా పని మీద నన్ను పిలిచావా? ఇప్పుడు అయాన కోజి అంటాడు, నువ్వు నాకు ముందు ప్రామిస్ చేయి, ఈ విషయాన్ని ఎవరికి చెప్పనని. ఇది విని కుషిదా అసలు ఏమీ ఆలోచించకుండానే ఓకే చెప్పేస్తుంది. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ సీనియర్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు సీనియర్స్ ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నారంటే, దీంట్లో వీళ్ళకి ఒక స్టూడెంట్ కావాలి ఎవరైతే లో ప్రైస్ ఫుడ్ ని తింటున్నాడు. సో ఇప్పుడు వీళ్ళు ఆ సీనియర్ ని కనిపెట్టి ఆ సీనియర్ కూర్చునే ప్లేస్ కి వెళ్ళి కూర్చుంటారు. ఇక ఇప్పుడు ఆయన కొంచెం అంటాడు, నాకు మీ హెల్ప్ కావాలి. ఇంకా తను అంటాడు, నాకు తెలుసు మీరు ఫ్రీ ఫుడ్ ని తింటున్నారు, ఇక దీని టేస్ట్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక ఇదంతా విని సీనియర్ అంటాడు, అసలు నీకేం కావాలి? ఇది విని ఆయన కొంచెం అంటాడు, నేను ఇప్పుడు డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తా, నాకు 2 సంవత్సరాల కిందిది మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ కావాలి. ఇది విని సీనియర్ అంటాడు, ఈ పని కోసం నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇంకా చాలా సీనియర్స్ ఉన్నారు కదా. సో ఇది విని మీకు ఆయన కోజి యొక్క ప్లాన్ అర్థమైందని అనుకుంటున్నాను. అది అర్థం కాకపోతే నేను మీకు చెప్తా. ఇప్పుడు మనకు తెలిసిందే కదా, ఆయన ఇప్పుడు ఫ్రీ ఫుడ్ ని తింటున్నాడు. దీన్ని బట్టి చూసుకుంటే మనం అర్థం చేసుకోగలం, ఈయన దగ్గర చాలా తక్కువ పాయింట్స్ ఉన్నాయి. ఇక మనకి స్కూల్ గురించి తెలిసిందే కదా, పాయింట్స్ తో ఈ స్కూల్లో ఏదంటే అది కొనుక్కోవచ్చు. సో ఇతని దగ్గర ఎక్కువ పాయింట్స్ లేవు కాబట్టి మనం ఇతని దగ్గర తక్కువ పాయింట్స్ లో ఈ పేపర్స్ ని కొనుక్కోవచ్చు. అంటే డీలింగ్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు మిగతా సీనియర్స్ తోటి పోల్చుకుంటే. ఇక ఆయన కొద్ది అనుకున్నట్టే సీనియర్ దీనికి ఒప్పుకుంటాడు. సీనియర్ అంటాడు, నువ్వు దీనికి నాకు ఎంత పే చేస్తావు? ఇది విని ఆయన కొద్ది అంటాడు, నేను నీకు 10,000 పాయింట్స్ ఇవ్వగలను, ఇంకా దానికి మించి ఎక్కువైతే నేను ఇవ్వలేను. ఇది విని సీనియర్ అంటాడు, ఈ పనిలో కొంచెం రిస్క్ ఉంది, అందుకే నాకు 30,000 పాయింట్స్ కావాలి. ఇక వీళ్ళిద్దరి మధ్యలో కుషిదా కూడా తన్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక కుషిదా ఇలా చేయడం చూసి సీనియర్ కొంచెం కరిగిపోతాడు. ఇక ఫైనల్ గా 15,000 పాయింట్స్ లో వీళ్ళ డీల్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి గార్డెన్ లో కూర్చుంటారు. ఇప్పుడు కుషిదా అంటుంది, ఇది వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్స్ 2 ఏళ్ల ముందువి, ఇప్పుడు దీనివల్ల మనకి ఏమి యూజ్ ఉంటుంది? ఇది విని ఆయన కొంచెం అంటాడు, అవును సేమ్ క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ వీటి ప్యాటర్న్ ఒకే విధంగా ఉండొచ్చు కదా. ఇక నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు, ఇక మనం ఇలా కనుక చేయలేదంటే వాళ్ళు ముగ్గురు ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు ఆ సీనియర్ ఆయన కోజికి అయితే మెసేజ్ చేస్తాడు. దాంట్లో తను ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఆయన కోజికి పంపిస్తాడు. ఫస్ట్ అయితే సీనియర్ క్విజ్ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే పంపిస్తాడు. దీన్ని ఆయన కోజి ప్రెసెంట్ క్విజ్ యొక్క క్వశ్చన్ పేపర్ తోటి కంపేర్ చేస్తే 2 సేమ్ గా ఉంటాయి, అంటే రెండిట్లలో సేమ్ క్వశ్చన్స్. ఇంకా ఇదంతా చూసి కుషిదా కూడా షాక్ లో ఉంటుంది. కుషిదా అంటుంది, ఈ క్వశ్చన్ పేపర్ ని క్లాస్ లో అందరికి పంచుదామా? ఇది విని ఆయన కోజి అంటాడు, వద్దు, ఎందుకంటే ఇప్పుడే మనం ఇవన్నిటిని పంచామంటే ఎవరు చదువుకోరు, అందుకే మనం ఇవన్నిటిని ఎగ్జామ్ కి ఒక రోజు టైం ఉందనగా పంపిద్దాం, పంచుదాం. ఇక దీని తర్వాత ఆయన కోజి చెప్పినట్టే కుషిదా ఎగ్జామ్ కి ఒక రోజు ముందు వీళ్ళకందరికి పేపర్స్ అయితే పంచుతుంది. ఇంకా ఆయన కోజి చెప్తాడు, ఇదంతా నేనే చేశానని ఎవరికి చెప్పకు. ఇక దీనిపై కుషిదా కూడా తనకి ప్రామిస్ చేస్తుంది. ఇక్కడ క్లాస్ లో ఈ పేపర్స్ అని తీసుకొని పిల్లలంతా చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఒక్క అతను మాత్రం నాకు ఈ పేపర్ వద్దని చెప్తాడు. అతనే మనం బస్ లో చూసిన అతను. ఇక దీని తర్వాత కుషిదా షిజునే కూడా ఎగ్జామ్ పేపర్ ఇస్తుంది. దీన్ని చూసి షిజునే అంటుంది, నేను నిన్న ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఇక తను ఏదో చెప్పేలోపే క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కుషిదా చుట్టుముట్టేస్తారు. ఇక ప్రెసెంట్ లో కూడా ఇదే సీన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మిస్ అయి ఉంటుంది, మీరు నిజంగానే నన్ను ఇంప్రెస్ చేశారు. ఇక మనం ఒక విషయాన్ని మర్చిపోయామనుకుంటా, క్లాస్ లో ఒక స్టూడెంట్ ఫెయిల్ అయిపోయాడు. ఆ స్టూడెంట్ ఎవరో కాదు, సూడో. ఇది విని సూడో షాక్ లో ఉంటాడు. ఇంకా తను అరుస్తూ ఉంటాడు. నిజంగా ఇక్కడ సూడోనైతే చాలా బాధపడతాడు, ఎందుకంటే క్లాస్ లో ఉన్న
ఉన్న వాళ్ళందరూ పాస్ అయ్యి మనం ఒక్కరం ఫెయిల్ అయితే మనకి ఎట్లుంటుంది చెప్పండి. మనం ఫెయిల్ అయ్యి మన ఫ్రెండ్ పాస్ అయితేనే మనం తట్టుకోలేం. సర్లే, ఇప్పుడు ఇక్కడ మనకు తెలుస్తుంది సూడో ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే అతనికి 39 మార్క్స్ వచ్చాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే పాసింగ్ నెంబర్ వచ్చేసి 40, అంటే సూడో ఒక్క నెంబర్ తో ఫెయిల్ అయిపోయాడు. ఇక్కడ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అయితే నిజంగా చాలా మంచోళ్ళు. వాళ్ళంతా అంటారు మేము సూడోని కాపాడడానికి మేము ఏదో ఒకటి చేయలేమా. ఇది విని మేమంటుంది అన్ని రూల్స్ ని ఆలోచించి చేస్తారు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు సూడో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందేగా. ఇక క్లాస్ లో నుంచి వెళ్లే ముందు మిస్ అయ్యి సూడో తోటి అంటుంది స్టాఫ్ రూమ్ లో నీకు నోటీస్ దొరుకుతుంది. ఇంకా దీని తర్వాత ఆయన koji షిజునికి నేను బయటికి వెళ్తానని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత ఆయన koji మిస్ అయ్యని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మిస్ అయ్యి అంటుంది నీకేం కావాలి, ఇంకొంచెం సేపట్లో క్లాస్ స్టార్ట్ అవబోతుంది, నీకు తెలుసు కదా. దీనిపై ఆయన koji అంటాడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాను, అదేంటంటే ఈ సొసైటీ ఈక్వలా. ఇది విని మిస్ అయ్యి అంటుంది నీ ఏజ్ ఉన్న అబ్బాయిల దగ్గర నుంచి ఈ క్వశ్చన్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మిస్ అయ్యి అంటుంది నా ఒపీనియన్ లో ఈ సొసైటీ ఈక్వల్ కాదు. ఇది విని ఆయన koji అంటాడు నేను కూడా మీ మాటని అగ్రి చేస్తున్నా. ఇప్పుడు మిస్ అయ్యి అంటుంది అసలు నీకేం కావాలి. ఇక దీనిపై ఆయన koji అంటాడు నేను సూడో కోసం ఒక మార్క్ ని కొందామని అనుకుంటున్నాను, దీనికి ఎన్ని పాయింట్స్ అవుతాయి. ఇది విని మిస్ అయ్యి అంటుంది అసలు నువ్వేమనుకుంటున్నావు, నేను పాయింట్స్ బదులుగా నేను నీకు మార్క్ ని సెల్ చేస్తానని అనుకుంటున్నావా. దీనిపై ఆయన koji అంటాడు మీరు నాకు స్కూల్ కి వచ్చిన ఫస్ట్ రోజే చెప్పారు ఈ పాయింట్స్ తో ఏదంటే అది కొనుక్కోవచ్చు అని, అంటే మీరు ఏదంటే అది కొనుక్కోవచ్చు. ఇప్పుడు మిస్ అయ్యి అంటుంది నేను ఒక పాయింట్ స్కోర్ ని పెంచడానికి నాకు 1 lakh పాయింట్స్ కావాలి, ఇక నువ్వు నాకు 1 lakh పాయింట్స్ ఇవ్వగలిగావంటే. ఇది విని ఆయన koji అంటాడు మీకు అనిపించట్లేదా మీరు తప్పు చేస్తున్నారని. ఇక వీళ్ళిద్దరు ఇలాగే మాట్లాడుకుంటుంటే అప్పుడు ఎక్కడికి షిజునే వస్తుంది. ఇప్పుడు షిజునే అంటుంది నేను కూడా నా హాఫ్ పాయింట్స్ ని ఇచ్చేస్తా. ఇదంతా చూసి మిస్ అయ్యి అంటుంది చూస్తుంటే మీరు నిజంగా చాలా మంచి వాళ్ళలా ఉన్నారు, మీరు మీ ఫ్రెండ్ బయటికి వెళ్తుంటే చూడలేరు అనుకుంటా, ఇక వెళ్ళండి నేను అతన్ని పాస్ చేశాను. అలా అని మిస్ అయ్యి ఫ్రీగా పాస్ చేసిందని అనుకోకండి, వీళ్ళిద్దరూ హాఫ్ పాయింట్స్ ని మిస్ అయ్యి ఇచ్చారు. ఇక వెళ్లే ముందు మిస్ అయ్యి అంటుంది ఈ స్కూల్ హిస్టరీలో క్లాస్ డి నుంచి క్లాస్ ఏ కి ఇంతవరకు ఏ డి క్లాస్ ప్రమోట్ అవ్వలేదు. ఇది విని షిజునే అంటుంది ఆయన koji గురించి నాకు తెలియదు కానీ నేనైతే క్లాస్ ఏ కి వెళ్తాను. ఇది విని మిస్ అయ్యి అంటుంది నాకు సంతోషంగా ఉంటుంది మీరు క్లాస్ డి లో నుంచి క్లాస్ ఏ లోకి వెళ్తే. ఇక ఈ సీన్ అయిపోయిన తర్వాత మనం సెక్షన్ ఏ స్టూడెంట్స్ ని చూస్తాం. ఇక్కడ కాత్సురాగి అంటూ ఉంటాడు ఈ సెక్షన్ సి వాళ్ళు చాలా పాయింట్స్ ని లాక్కుంటున్నారు, చూస్తుంటే రూయన్ తన అనుకున్న పనిని కంప్లీట్ చేస్తున్నట్టున్నాడు. ఇక దీని తర్వాత ఈవినింగ్ పార్క్ లో ఆయన కోజిని ఇంకా షిజునేని చూస్తాం. ఇక్కడ ఆయన koji అంటాడు క్లాస్ ఏ దగ్గర ఇప్పుడు 1000 పాయింట్స్ ఉన్నాయి కానీ మన దగ్గర చూస్తే 84 పాయింట్స్ ఉన్నాయి, ఇక దీన్ని బట్టి చూసుకుంటే మన కలలానే మిగిలిపోతట్టుంది. ఇది విని షిజునే అంటుంది నాకు గివ్ అప్ ఇవ్వాలని లేదు, నేను సెక్షన్ ఏ కి వెళ్లే తీరుతా. ఇప్పుడు ఆయన koji అంటాడు సూడోని కాపాడినందుకు థ్యాంక్ యూ. ఇది విని షిజునే అంటుంది ఇది నేను నా కోసం చేసుకున్నా. ఇంకా కొంచెం సేపటి తర్వాత షిజునే అంటుంది నాకు నీ యాటిట్యూడ్ నచ్చలేదు. దీని తర్వాత షిజునే తన బ్యాగ్ లో నుంచి ఒక కంపాస్ అయితే బయటకు తీస్తుంది. ఇక దీంతో ఈ సీన్ ఇక్కడే కట్ అవుతుంది. ఇక దీని తర్వాత కుషిదా ఇంకా మిగతా స్టూడెంట్స్ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడే ఆయన koji ఉంటాడు. ఇప్పుడు ఆయన koji అంటాడు సరే మీరు ఎంజాయ్ చేస్తున్నారు కానీ దానికోసం నా రూమే దొరికిందా. ఇంకా ఆయన koji ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది కూడా చెప్తాడు. ఇంకా ఇది కూడా చెప్తాడు షిజునే వెళ్లి మేడం ని రిక్వెస్ట్ చేయడం వల్లనే సూడో పాస్ అయ్యాడని. అంటే ఆయన koji ఇక్కడ క్రెడిట్ మొత్తం షిజునేకే ఇస్తాడు. ఇక ఇదంతా విని వీళ్ళంతా షిజుకాకి థ్యాంక్ యూ చెప్తారు. ఇంకా సూడో కూడా రియలైజ్ అవుతాడు ఇంతకు ముందు నేను షిజునేతో అలా బిహేవ్ చేసి ఉండకూడదని. ఇది విని షిజునే అంటుంది ఇదంతా నేను నా అవసరం కోసం చేసుకున్నా, మీకు చెప్తే అర్థం కదా. అయినా కానీ వీళ్ళంతా షిజునేకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటారు. ఇంకా షిజునే తోటి వీళ్ళు ఇలా ఉండడం చూసి కుషిదా మూడ్ కొంచెం చేంజ్ అవుతుంది, అది మీరే చూడండి. ఇంకా దీని తర్వాత పార్టీ అయిపోతుంది, వీళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా రూమ్ లో కుషిదా ఇంకా ఆయన koji మిగిలిపోయి ఉంటారు. ఇప్పుడు కుషిదా ఆయన koji తోటి అంటుంది నీకు షిజునే లాంటి అమ్మాయిలు ఇష్టమా, ఎందుకంటే క్లాస్ లో అందరూ మీ ఇద్దరు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. దీనిపై ఆయన koji అంటాడు అలా ఏమీ లేదు మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్సే. ఇక దీని తర్వాత కుషిదా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ తన ఫోన్ అయితే ఇక్కడే మర్చిపోతుంది. ఇక ఇప్పుడు ఆయన koji తన ఫోన్ ని చూసి తన ఫోన్ ని తిరిగేయడానికి వెళ్తూ ఉంటాడు. ఇక లిఫ్ట్ దగ్గర చూస్తే కుషిదా తన ఫ్లోర్ కి వెళ్లకుండా కిందికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి ఆయన koji ఆలోచిస్తూ ఉంటాడు ఈ అమ్మాయి అసలు ఇంత నైట్ ఎక్కడికి వెళ్తుంది. ఇక తను కూడా తన వెనకాల ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు కుషిదా ఒక దగ్గరికి వెళ్ళి తాగుతుంది. ఇప్పుడు తను ఒకటేసారి తన ముందున్న ఫోన్ ని తంతూ ఉంటుంది. ఇంకా వెరైటీగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా తనలోనే తను మాట్లాడుకుంటూ ఉంటుంది. తనంటుంది నువ్వు అందంగా ఉంటే నువ్వు మంచిదాని అయిపోతావా, నిజం చెప్పాలంటే నువ్వు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంకా ఆయన koji వెనకాల నుండి ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే తన ఫోన్ లో నోటిఫికేషన్ వస్తుంది, అంటే తన ఫోన్ కాదు కుషిదాది. సర్లే ఇంకా ఈ సౌండ్ ని కుషిదా కూడా వింటుంది. తనంటుంది ఎవరున్నారు అక్కడ. ఇక ఇది విని ఆయన koji బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు కుషిదా వెంటనే తన దగ్గర నుంచి తన ఫోన్ ని తీసుకుంటుంది. ఇంకా తనంటుంది నువ్వు ఇక్కడ జరిగిందంతా విన్నావా. ఇప్పుడు కుషిదా అంటుంది ఈ విషయాన్ని నువ్వు ఎవరికైనా చెప్పావంటే. దీనిపై ఆయన koji అంటాడు నేను వినలేదని చెప్తే నువ్వు నమ్ముతావా, దీనికి నువ్వు ఒక పెద్ద మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలుస్తుంది కుషిదా బయట ఎలా అయితే ఉంటుందో నిజంగానైతే అలా ఉండదు. ఇంకా తనంటుంది నువ్వు నా ముందు కొంచెమన్నా స్మార్ట్ గా బిహేవ్ చేసావంటే నేనందరికీ చెప్పేస్తా నువ్వు నన్ను రేప్ చేయడానికి ట్రై చేసావని. ఇది విని ఆయన koji అంటాడు నువ్వు చెప్పింది ఎవరైనా ఎందుకు నమ్ముతారు. ఇప్పుడు ఇది విని కుషిదా ఆయన koji దగ్గరికి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఆయన koji చేయిని తీసుకుని తన బ్రష్ మీద అయితే పెట్టుకుంటుంది. అంటే దీని వల్ల ఏంటంటే ఆయన koji ఫింగర్ ప్రింట్స్ వచ్చే
వచ్చేసి తన డ్రెస్ మీద అయితే పడతాయి. ఇక మీకు అర్థమైంది అనుకుంటే తన దగ్గర ఇప్పుడు ఒక ప్రూఫ్ ఉంది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత కుషిద మళ్ళీ తన నార్మల్ మూడ్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వెళ్లే ముందు కుషిద అంటుంది, ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో 2 సీక్రెట్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే ఆయన koji ఇంకా షాక్ లోనే ఉంటాడు. సో ఇక చెప్పండి, ఇదంతా చూసిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను, మీకు కుషిద ఇష్టమా లేకపోతే షిజునేనా? అండ్ దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో, అసలు ఈ ఎండ్ ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా నాకు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.